మనం ఆల్రెడీ మటన్ చేసాం కదండి, మటన్లోకి వేడి వేడిగా బాగా రైస్ చేసాను అనమాట. ఇంత మంచిగా వచ్చింది చూడండి, పళ్ళు పళ్ళుగా చాలా బాగా వచ్చిందనమాట రైస్ అయితే. ఈ రైస్ అయితే పాత బియ్యం అండి. ఇదిగోండి వేడి వేడిగా మటన్ కూడా అయితే రెడీ అయిపోయింది. కుక్కర్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. దాంట్లోకి ఆనియన్స్, అలానే లెమన్ అండి. ఫైనల్గా అయితే వేడి వేడిగా కుక్కర్లో ఈజీగా 1 kg మటన్ ఎలా చేసా అన్నది స్కిప్ చేయకుండా చూడండి. ఇగోండి బగారా రైస్ తోటి అయితే నేను ఎలా ప్రిపేర్ చేస్తాను సండే స్పెషల్గా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్